సరే ఇప్పుడు చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు అసలు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు కొంచెం అందరికన్నా భిన్నంగా ఉంటాయి కాబట్టి చాలా మందికి ఇన్స్పిరేషన్. అయితే ఏ ఇంటర్వ్యూలో చూసినా నేను ఇంతే, నేను ఇట్లనే ఉంటాను, నేను ఎవరికీ భయపడను అని చెప్పి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు అరెస్ట్ అనగానే అసలు అంటే ఎక్కడ కూడా ఎవరికి కనబడకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని మరీ ఉంటున్న పరిస్థితిలో ఉన్నారు. మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు రామ్ గోపాల్ వర్మ గారు అనేక మందికి ఇన్స్పిరేషన్ అన్నారు చూసారా మీరు. రామ్ గోపాల్ వర్మ జీవితాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ 1, రామ్ గోపాల్ వర్మ 2 కింద ఆయన సినిమాల్లాగానే మనం తీసుకోవాలి. ఒక శివ, ఒక క్షణక్షణం, ఒక గోవింద గోవింద, ఒక సర్కార్, ఒక రంగీల, ఇవన్నీ తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ మేధావి రామ్ గోపాల్ వర్మ. ఒక అత్యంత టాలెంటెడ్ డైరెక్టరు. భారతదేశ చలనచిత్ర రంగానికి దొరికిన ఒక ఆణిముత్యం అనుకున్నాం మాలాంటి వాళ్ళం అందరం కూడా. అది పార్ట్ 1. తొండముదిరి ఊసరు వెళ్ళయిందనేటువంటి ఒక సామెత ఉన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ముదిరి పార్ట్ 2 కింద ఆయన తయారయ్యాడు. పనికి మాలిన బి గ్రేడ్ సినిమాలు, ప్రజలు అసహించుకొని జుగుప్సాకరమైనటువంటి సినిమాలు తీయటం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ రామ్ గోపాల్ వర్మ ఆ రోజే చనిపోయాడు. ఇప్పుడున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈయన పార్ట్ 2. ప్రజల్లో పాపులారిటీ కోసం అనునిత్యం ప్రజల్లో తన గురించి అది మంచైనా చెడైనా చర్చించుకోవాలనేటువంటి ఒక భావనతోటి వెళ్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. సాగినంతకాలం అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ వెనకాల ఉన్నంత వరకు వీరుల్లాగా మాట్లాడటం అనేటువంటిది వీరు యొక్క లక్షణం కాదు. ఎందుకంటే అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంటుంది, మీ వెనక కాస్తూ ఉంది కాబట్టి ఆ రోజున పెట్టేయకపోయారు. ఒకతనేమో అరగంట పర్మిషన్ ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు తలలు తీసేస్తాం మేము, చంద్రబాబు నాయుడుది, లోకేష్ది, పవన్ కళ్యాణ్ది అన్నటువంటి వాళ్ళు అధికారం మారిపోయిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడి అదే మాట మళ్ళీ మాట్లాడితే వాళ్ళని వీరులు అంటాం. అలా కాకుండా లోపలికి తీసుకెళ్ళి ఒక లాఠీ దెబ్బ పడగానే మొత్తం గక్కేసి మీరు అడగనవన్నీ కూడా మేము చెప్పేస్తాం అనేటువంటి వాళ్ళు వీరులు అంటారు వాళ్ళని. కాబట్టి ఇవాళ నడుస్తున్నటువంటి చరిత్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకొక 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది భావించినటువంటి ఈ సైకో బ్యాచీలన్నీ ఏవైతే మనం కొంత 5 సంవత్సరాలుగా చూసామో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఈ రామ్ గోపాల్ వర్మ. అలాంటి వాళ్ళు అలాంటి పనులు చేశారన్నా కానీ మనం కొంతవరకు సమర్థించవచ్చు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అది, వాళ్ళ స్టాండర్డ్స్ అవి. ఆ బ్యాచ్ అంతా కూడా అలా వచ్చిన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళకి కూడా నేను అత్యంత మేధావి రామ్ గోపాల్ వర్మను నమ్ముతాను. పైకి ఒక ముసుగేసుకొని సమాజం పట్ల బాధ్యత లేనట్టు వ్యవహరిస్తాడే కానీ అసలైన మేధావి అతనిలో అలాగే ఉన్నాడు. కానీ బాంబేలో ఆయన ప్రభావం వెలిసిపోయిన తర్వాత అక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ అతనికి ఒక ఆదరణ కావాలి, ఒక ఇది కావాలి, సపోర్ట్ కావాలి. కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు సినిమా తీయమని ఆయన అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే దాన్ని ఒక అవకాశంగా ఆయన వినియోగించుకున్నాడు. ఆ సినిమాలు ఆడవు అని చెప్పేసి అందరికంటే ఎక్కువ తెలిసింది రామ్ గోపాల్ వర్మకి. పిచ్చితనంగా వీళ్ళెళ్ళి రామ్ గోపాల్ వర్మని బతిమలాడుకొని మరి ఆ సినిమాలు చేయించుకున్నారు. కానీ ఆ సినిమాలు 2 రోజులు కూడా ఆడవని రామ్ గోపాల్ వర్మకి తెలుసు. అంటే రక్త చరిత్ర అనే సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో హిట్ అయ్యాయి అంటే వాటి ప్రభావం అనేవి ఇప్పుడు పడిందని అనుకోవచ్చా సార్? మరి రక్త చరిత్ర అంటే చనిపోయినటువంటి ఒక మనిషి గురించి తీసినటువంటి సినిమా కాబట్టి పరిటాల రవి అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆదరణను బట్టి, అలాగే 2 వర్గాలు చూసినాయి. ఎప్పుడు సూర్యుని సమర్థించేటువంటి వర్గము చూసింది, వీళ్ళని చూసేటువంటి వర్గం చూసింది. కానీ అతను పొరపాటు పడ్డది, మిగతా వాళ్ళు పొరపాటు పడ్డది ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తీయటం. గత 45 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఏదో ఒక సందర్భంలో వినిపించేంతగా ఆయన రాజకీయాలను ప్రభావితం చేశారు మన ఆంధ్రప్రదేశ్లో. 45 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న ఆయన్ని 2 తరాల తలరాతని మార్చి 10,000 రూపాయల ఉద్యోగం అంటేనే గొప్ప అన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాగానే లక్షలాది రూపాయలు డ్రా చేసే పరిస్థితికి తీసుకొచ్చిన ఆయన్ని మీరు విలన్లాగా చూపిస్తే సమాజం ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటారు? ఒక పక్కన. రెండో పక్క ఆర్థిక ఉగ్రవాదిలాగా రెచ్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేలాది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి, క్విడ్ ప్రోకో చేసి 20కి పైగా కేసులు ఎదుర్కొంటున్నటువంటి అతన్ని మహానుభావుడిలాగా చూపిస్తే జనం ఎలా ఒప్పుకుంటారు? వస్తూ ఉంది.
కాబట్టి ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అని. తెలుసు అన్న విషయం మనకు ఎలా తెలిసింది? ఆ 2 సినిమాల్లో మొదటి సినిమా 2 రోజులు కూడా ఆడకపోవటం, రెండో పార్ట్ అసలు దాంట్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. దాని మూలన అక్కడ ఫూల్స్ లాగా ఎస్టాబ్లిష్ అయింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే. రామ్ గోపాల్ వర్మకి ఏముంది, కావాల్సిన డబ్బులు వచ్చేసింది, ఆయన సేఫ్, ఆయన చక్కగా హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి కావాల్సినదంతా వాళ్ళు సమకూర్చి పెట్టారు. కానీ అక్కడితో రామ్ గోపాల్ వర్మ ఆగి ఉంటే బాగుండేది. అది కాకుండా తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాని మీద ఆ ప్రమోషన్లో జంతువులకి చంద్రబాబు నాయుడు గారి తలకాయ, లోకేష్ గారి తలకాయ, తర్వాత పవన్ కళ్యాణ్ గారి తలకాయ పెట్టి రిలీజ్ చేసిన పోస్టర్ ఏదైతే ఉందో అది ఇవాళ అతను మెడకు చుట్టుకుంటుంది. దేనికైనా విమర్శకు కూడా ఒక గీత అనేటువంటిది ఉంటుంది. ఆ గీత దాటినటువంటి వాళ్ళందరూ కూడా అనుకున్నది ఏంటంటే, ఆ రోజున భావించింది, ఇలాంటి పోస్టులు పెడితే జరిగేది మహా అయితే ఏమవుతుంది, 1 ఏడాదో 2 ఏళ్ళు శిక్ష పడుతుంది, అది ప్రూవ్ అయినప్పుడు. అలాంటి శిక్ష పడేటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు, కేవలం వాళ్ళని పిలిచి 41A నోటీసులు ఇచ్చి పంపించాలి అనేటువంటి దాన్ని వెసులుబాటుగా తీసుకొని మనల్ని ఎవరు అరెస్ట్ చేస్తారులే అని రెచ్చిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి ఒక కొత్త సెక్షన్ని తీసుకొచ్చి, ఇది ఒకళ్ళు ఎవరికంతటి వాళ్ళు ఇండివిజువల్గా చేసింది కాదు, ఇదంతా కలిసి ఒక కుట్ర, ఒక పార్టీని నాశనం చేయడానికి చేసినటువంటి కుట్ర. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ని అసాసినేట్ చేయడానికి క్యారెక్టర్ పరంగా చేసిన కుట్రని ఎస్టాబ్లిష్ చేయటం మొదలైందో ఇప్పుడు ఈ అరెస్టులు, వాళ్ళని ఒక కేసు పడ్డ తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్, బోరగడ్డ అనిల్ అరెస్ట్ ఎన్నాళ్ళైంది, ఎప్పుడు బయటకు వస్తారో తెలుస్తుందా? కేసు మీద కేసు, కేసు మీద కేసు పడుతూనే ఉంది. కనీసం 1 సంవత్సరం రోజుల వరకు అతను బయటకు వచ్చే అవకాశం లేదు. నందిగం సురేష్ లోపల ఉన్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. మిగిలిన వాళ్ళందరూ కోర్టు ఇచ్చినటువంటి తాత్కాలిక ఉపశమనం మీద బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. అలాగే తెలివిగా గ్రహించినటువంటి ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని కృష్ణమురళి దండాలు పెట్టి, నమస్కారాలు పెట్టి మేము రాజకీయాలు మాట్లాడటం తప్పైందని చెప్పేసి క్షమాపణ చెప్తున్నారు. ఆర్జీవి అలాంటి వ్యక్తి కాదు, జీవితంలో క్షమాపణ చెప్పడం అనేటువంటిది ఆయన డిక్షనరీలో లేదు. ఇప్పుడు ఏం చేస్తాడనేటువంటిది ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే, రాజ్యాంగం మీద లేదంటే ఒక సమాజం పెట్టినటువంటి ఏ రూల్ మీద రామ్ గోపాల్ వర్మకి నమ్మకం లేదు, కానీ సమాజ హితం కోసం పెట్టినటువంటి చట్టాలు మాత్రం ఈయనకి రక్షణ కల్పించాలి. అందుకని ఆ కోర్టు దగ్గరికి పరిగెత్తి నాకు రిలీఫ్ ఇవ్వండి, నాకు బెయిల్ ఇవ్వండి, లేకపోతే నాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడేమో నువ్వు పాటించవు, చెప్పినవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు ఇక్కడ వర్తించవు, అక్కడ మాత్రం ఆ రాజ్యాంగ రక్షణ నీకు కావాలి. ఇది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా నేను రామ్ గోపాల్ వర్మకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీ ద్వారా జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి తప్పైపోయిందని చెంపలేసుకొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అంటే, ఇప్పుడు పడ్డటువంటి ఆ 1 కేసు 2 కేసులతో ఆగిపోతుంది. ఇలాగే తాత్సారం చేసి చట్టాంతో ఆడుకుంటాను అంటే, ఒక బోరుగడ్డ అనిల్కి ఏం జరిగిందో, ఒక నందిగం సురేష్కి ఏం జరిగిందో, శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం దాకా రకరకాల కేసులు రకరకాల ఓళ్ళల్లో పడితే జీవితం అంతా కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరగటమే ఇతనికి సరిపోతుంది. కాబట్టి విఘ్నత ఏమాత్రం ప్రదర్శించినా ఇతను ఇట్లాంటి దొంగాటలు ఆడకుండా పోలీసులు లొంగిపోవటం అనేటువంటిది ఆయన భవిష్యత్తుకే మంచిదనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.